ఏం పేరు? వెంకట్రావు. ఏ ఊరు? రఘునాథ్ పాలెం. ఎంత పత్తి తెచ్చారు? 30 మొదటిసారా రెండోసారా? ఎన్ని ఎకరాలు పెట్టారు? 2 ఎకరాలు. కౌలుకా సొంతమేనా? కౌలు ఎంత? మీరు కౌలుకు తీసుకున్నారా? కౌలుకు. మీ సొంతం? మొత్తం 4 ఎకరాలు ఏం పెట్టారు? మిరప తోట 2, పత్తి 2. పత్తి దిగుబడి ఎంత వచ్చింది? 28 బస్తాలు. ఇంకో పికింగ్ ఉందా? ఒకటేసారి వర్షాల వల్ల దెబ్బతిన్నా. కూలోళ్ళు కదా. ఏం రేట్ అంటున్నారు? 6,500. 7,500 కదా మద్దతు ధర. 6,000, 6,500 అంతే. పెట్టుబడి వస్తుందా? ఏం పేరు? వెంకట్రావు. సారీ, పెట్టుబడి రావట్లేదు. మిర్చి ఏముంది? అప్పుడు మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు 9,000, 8,000 పోయేది కదా పత్తి. పోయిన సంవత్సరం ఎంత ఉంది అప్పుడు? 10,000 పోయింది అప్పుడు. మరి ఇప్పుడు 6,000 తగ్గిపోయింది. ఏమనుకుంటున్నారు మరి రైతులు? అంతే. పెట్టుబడి డబ్బులు వచ్చాయా? రావా? వాళ్ళు 15,000 ఇస్తామన్నారు. అడగాలి మీరు గట్టిగా. ఊర్లో వాళ్ళు మీతో చెప్పి ఓట్లు వేయించారు కదా. 15,000 ఇస్తామని అన్నారు కదా. కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు. కౌలు డబ్బులు కూడా రావాలి కదా 2 ఎకరాలకు. అప్పుడు ఇస్తామన్నారు కదా కౌలుకు. అనుకొని చేయాలి. కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం చేస్తామని అన్నారు కదా. ఇవ్వట్లేదా? మరి ఏమనుకుంటున్నారు ఊర్లో అందరూ? కష్టం అనుకుంటున్నారు. మోసం చేసిందా? నమ్మించి మోసం.